ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళ. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఈ విధంగా బాయ్స్ గర్ల్స్ ఎవరైనా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తాను, జస్ట్ కాపీ పేస్ట్లు చేస్తే చాలు. మీరు ఎలాంటి ఎడిటింగ్ అవసరం, స్కిల్స్ కూడా అవసరం లేదు. డీటెయిల్గా చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే సపోర్ట్ కోసం అడుగుతున్నాను. అందరూ లైక్ చేస్తే ఇంకా మంచి 3D వీడియోలు తీసుకొస్తాను. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిన పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఏదైనా సాంగ్, కొంత ఫ్రెండ్స్ ఎక్కువ మంది మంచి లవ్ సాంగ్స్ ఉంటే కామెంట్ చేయండి. అందులో ఒకటి పిక్ చేసుకుంటాను, అందరి పిక్ చేయలేకపోయినా ఒక్కొక్కటి పిక్ చేసుకుంటూ వీడియోలు చేస్తాను. రైట్, ఇప్పుడు చెప్తాను. ముందు మెటీరియల్ కావాలి మీకు. దీనికోసం మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఇది మహీటెక్ ఇన్ఫో సెర్చ్ చేస్తే ఇది వస్తుంది. మళ్ళీ ఓకే రైట్, ఏం పర్లేదు, ఇక వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. మీకు స్క్రీన్ మీద ఇచ్చాను, అట్లా సెర్చ్ చేయండి. పైన సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ స్కై SKY స్కై అని 3 టైప్ చేసి D టైప్ చేసి సెర్చ్ చేయండి. స్కై 3D అని టచ్ చేయండి. ఇది ఫస్టే వస్తుంది 3D వీడియో. దీన్ని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ 1 ఉంటుంది, అండ్ ప్రాజెక్ట్ 2 ఉంటుంది, ప్రాజెక్ట్ 3 ఉంటుంది. ఇవి 3 కూడా ఎలైట్ మోషన్ ప్రీసెట్స్ ఏనండి. ఇవి 3 ఓన్లీ సాంగ్ అంటే విడిగా ఇచ్చాను. సాంగ్ కావాల్సిన వాళ్ళకి ఫాంట్ అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ అని ఉంది కదా, అది ఇచ్చాను. సో ఇవి అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులోంచి చేసుకున్నాక మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఇది ఎలైట్ మోషన్. కింద ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, మీరు యాడ్ చేసుకుంటారు కదా. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3. ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ 1 అలా ఉంచి ప్రాజెక్ట్ 2ని ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ 2ని ఓపెన్ చేసి ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ సింబల్లో ఇదే మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి కాపీ 22 లేయర్స్ అని ఉంటుంది, ఇది ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. ప్రాజెక్ట్ 2లో కాపీ చేశారు కాబట్టి ప్రాజెక్ట్ 1లోకి రండి. వచ్చిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 22 లేయర్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ 2లో కాపీ చేసినవి ప్రాజెక్ట్ 1లో పెట్టినవి. ఇప్పుడు ప్రాజెక్ట్ 3 ఓపెన్ చేస్తాను. ఓకే, లేయర్ సింబల్, సెలెక్ట్ ఆ లేయర్స్, లేయర్ సింబల్, కాపీ 8 లేయర్స్. ఓకే, కాపీ చేసిన 8 లేయర్స్. మళ్ళీ ప్రాజెక్ట్ 1 దగ్గరికి వచ్చాను. ఇక్కడ మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేశాను, పేస్ట్ 8 లేయర్స్ అని ఉందా, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయట్లేదు, డైరెక్ట్గా కిందకు వెళ్ళి ఫొటోస్ ఉంటాయి చూడండి, వీళ్ళ ఫొటోస్, అమ్మాయి ఫొటోస్ కానీ అబ్బాయి ఫొటోస్ కానీ, ఫోటోని క్లిక్ చేయండి. కలర్ ఫిల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఈ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఏమైనా తేడా వస్తే ఫిట్ పెట్టండి, కరెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. కలర్ ఫిల్లు, ఈ ఫోటో పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫోటోని PNGలో కట్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. మీ ఫోటోని PNGలో కట్ చేసుకోవాలి. మీకు ఎలానో తెలియకపోతే దానికి సంబంధించి స్పెషల్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వీడియోని చూసి సింపుల్గా ఫోటోని కట్ చేయడం నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇక్కడికి PNGలు పెట్టండి. ఫుల్ ఫోటో పెట్టకండి, బ్యాక్గ్రౌండ్ కట్ చేయండి, రాదు. అందుకని చెప్తున్నాను. నేను ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పైన ప్లస్, ప్రతి ఫోటోని యాడ్ ఈ ఫోటోలు పెడితే అయిపోయినట్టు ఇంకేం లేదు, అందుకే చెప్తున్నాను. ఫోటోని టచ్ చేశాను, కలర్ ఫిల్లు, ఫోటోని ట్యాప్ చేయడం మార్క్ పైన. ఇప్పుడు ఇక్కడ ఏ ఫోటో ఉందో చూసుకొని ఆ ఫోటోకి మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా పైన ప్లస్, మళ్ళీ ఇంకో ఫోటో దగ్గరికి రండి. ఎన్నో పట్టో 6 7 పడతాయి. ఇంకో ఫోటో ఎక్కడుందో అక్కడికి వెళ్తాను. ఫోటోని క్లిక్ చేశాను, కలర్ ఫిల్లు, మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేశాను. ఇట్లా ఫోటోలు ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నా, పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. ఎక్కువ తక్కువలు ఉంటే కలర్ ఫిట్ గుర్తుంచుకోండి, ఇది చేయండి. ఇంకా వేరే ఫోటో దగ్గరికి వచ్చాను, ఇది క్లిక్ చేశాను, కలర్ ఫిల్లు, ఫోటో పైన ట్యాప్ చేశాను. మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకుంటాను, ప్లస్ సెలెక్ట్ చేసుకున్నా, అయిపోయింది. లాస్ట్కి వద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఫస్ట్కి రండి, కెమెరా సింబల్ క్లిక్ చేయండి. కెమెరా సింబల్ క్లిక్ చేసి కెమెరా ఆన్ చేయండి. ఆన్ చేసి ఇప్పుడు ప్లే చేయండి. చూడండి, మీరు పెట్టిన ఫొటోస్ జస్ట్ ఫోటోలు రీప్లేస్ చేశారు అంతే, మీరు ఏం చేసిన లేదు. కాపీ పేస్ట్, ఫొటోస్ రీప్లేస్మెంట్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, 3Dలో ప్లే అవుతుంది. సేవ్ చేస్తే అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ మీరు టెలిగ్రామ్లో చూసే ఉంటారు, స్టార్టింగ్లో కూడా చూశారు కదా. ఫోటోలు ఏమైనా కింద ఎడ్జెస్ కనపడుతున్నాయని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఏం లేదు. ఇట్లా అన్నప్పుడు కొద్దిగా ఎడ్జ్ కనపడుతుంది అనుకుంటే ఫోటోని ట్యాప్ చేసి మూవ్ ట్రాన్స్ఫార్మ్లో పెద్దగా చిన్నగా చేసుకోండి, అంతే. దానికి మించి మీరు చేయాల్సింది ఏం లేదు. ఇలా అన్ని ఫొటోస్ని, ఇది కనపడుతుంది చూడండి, ఇది క్లిక్ చేశాను, మూవ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం పెద్దగా చేశాను, కొంచెం కిందకు జరిపాను, ఇట్లా
బాగుంటుంది. ఇంక అంతేనండి. ఈ మిగతా ఫొటోస్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోండి. అటు ఇటు కలిసి జరుపుకోవచ్చు. ఫొటోస్‌ని ఎలాంటి యానిమేషన్ ఇవ్వలేదు. జరుపుకుంటారని ఇబ్బంది పడకూడదని. ఓకే, అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది. టాప్‌లో సేవ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. లాస్ట్ వరకు ఫోన్ మాట్లాడొద్దు. ఈ యాప్‌ని మినిమైజ్ చేయొద్దు. వేరే యాప్ ఏది వాడొద్దు. పోతుంది. సో లాస్ట్‌లో సేవ్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫోన్‌లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.